పద్మవిభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం నిజంగా ఏం మాట్లాడాలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి. మన దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ లభించినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. పద్మవిభూషణ్ వస్తుందని ఊహించలేదు అని అనుకుంటున్న మన చిరంజీవి గారు, దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ తనకు వచ్చిందని ఊహించలేదని మన మెగాస్టార్ చిరంజీవి గారు తెలిపారు. ఈ గణతంత్ర దినోత్సవం నాకు చాలా ప్రత్యేకమైనదని, జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని చెప్పడం అయితే జరిగింది. అయితే మన మెగాస్టార్ చిరంజీవి గారు 45 ఏళ్లకు మన మూవీస్ చేస్తూ ఉండడంతో అతనికి గౌరవనీయమైన పద్మవిభూషణ్ వచ్చిందని చెప్పడం జరిగింది. నా సేవలను గుర్తించి 2006లో ఇచ్చిన పద్మభూషణ్ చాలా ఎక్కువ అని, కానీ నాకు దీనితో పాటు పద్మవిభూషణ్ వస్తుందని ఊహించలేదని చెప్పడం అయితే జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వానికి మన ప్రధాని మోదీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పడం అయితే జరిగింది. అయితే మెగాస్టార్ ఫ్యామిలీకి ఈ అవార్డుల పంట మనకి దుమ్ము లేపుతుందనే చెప్పవచ్చు. అయితే తమ హీరోలకు వరుసగా అవార్డులు వస్తుండడంతో మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ మరియు కృషి చేసుకుంటున్నారనే చెప్పవచ్చు. మన ఆర్ఆర్ సినిమాకి మన రామ్ చరణ్కి రావడం మరియు తన స్టార్డమ్ అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఆ తర్వాత అల్లు అర్జున్ పుష్ప మూవీకి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. అందువలన ఈ మెగాస్టార్ ఫ్యామిలీలో అవార్డుల పంట పండిందనే చెప్పవచ్చు. అయితే ఈ తెలుగులో ఈ పురస్కారం అందుకున్న తొలి హీరో బన్నీనే కావడం విశేషం. చాలా రకాలుగా ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారనే చెప్పవచ్చు. అయితే నెక్స్ట్ చిరంజీవికి దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ రావడం కూడా చాలా సంతోషంగానే ఫీల్ అవుతూ ఉన్నారు. అయితే ఈ వీడియో పైన మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన వీడియోని లైక్ చేయండి.